ఎవరో చేసిన దానికి రాజకీయ నాయకుల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అక్కడ ఇంకా ఎక్కడ కూడా నోటీసులు ఇంకా పోలీసులు ఇష్యూ చేయలేదు, జారీ చేయలేదు. అట్లీస్ట్ ఎంక్వైరీకి కూడా పిలవలేని పక్షంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినట్టు మీకు ఎక్కడ అనిపించట్లేదా? ఒక్కటే అండి ఒక విషయము, ఇప్పుడు పవన్ కళ్యాణే రాజమండ్రిలో చెప్పారు, కొన్ని చోట్ల కేసులు పెట్టారు, నేను పోలీసు వాళ్ళకి చెప్పినాను ఈ విషయం ఇక్కడికి ఆపేద్దాము మనము. ఇంకా పెద్ద మనసు చేసుకుని మాట్లాడారు కదా. ఎవరు పెద్ద మనిషి? ఇందులో పెద్ద మనిషి ఏమున్నది, చిన్న మనసు ఏమున్నది? ఆయన కూడా ఒక మెట్టి తగ్గినట్టే కదా. ఎవరు మెట్టి తగ్గారు? పవన్ కళ్యాణ్. చూడండి ఒక విషయం చెప్పిన, అక్కడ జరిగిన ఈవెంట్లో ఏముంది అంటే అమిత్ షాకి చంద్రబాబు నాయుడు పట్ల సద్భావన లేదు, సదుద్దేశం లేదు, ఆయన ఆలోచన సరళమైన, ఆయన రాజకీయాల మీద కొంత డౌట్ ఉంది, కొంత అనుమానం ఉంది అనేది ఆ మాటల సారాంశం. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి విశ్లేషణ సారాంశం. సరే మరి చంద్రబాబు నాయుడు అట్లాంటి వ్యక్తి అవునా కాదా? అట్లాంటి భావన వినండి, మీరు దయచేసి మీరు ప్రశ్న అడుగుతారు, దాన్ని మనం జంప్ చేస్తారు, అట్లా కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదైతే మాట్లాడినాడో అది రీజనబుల్గా పాసిబులే. ఎందుకు అని అంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహార శైలి కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ కుటుంబ వ్యవహారాలు, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ రాజకీయాలకు ప్రోత్సాహం ఇస్తున్న పార్టీలతో వాళ్ళు జత కట్టలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు పదే ఒకటే పనిగా తన కొడుకును ప్రమోట్ చేస్తున్న విధానం, ఆయన మొన్న ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాడు. తర్వాత ప్రతి చోట లోకేష్ బాబుయే ఒక రాజకీయమైన వ్యవహారంలాగా ఆయన చేస్తున్నాడు. ఒక అనుమానం ఏం సృష్టించినారంటే రాజకీయ వర్గాల్లో ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ప్రధానమంత్రి కావాలా? గతంలోనే ఆయనకు అంటే వాజ్పేయి టైంలోనే ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు, ఆంధ్ర రాష్ట్రం మీదనే తన దృష్టి పెడతా అని ఆయన అన్నట్టుగా ఆయనే పదే చెప్పుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని వార్తలు, కొంత ఊహాగానాలు అక్కడక్కడే ఉంటాయి. బాబు గారు ప్రధానమంత్రి అయ్యే స్థాయి గల వ్యక్తి, రాజకీయాలలో మోడీ కంటే సీనియర్నని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటాడు. ఇది ఆయన ఎన్నోసార్లు చెప్పినాడు. దాన్ని మోడీ కూడా గత కొంతకాలం క్రితము మోడీ కూడా చంద్రబాబు గురించి ఇదే మాటలు అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉందమ్మా, ఇప్పుడే కాదు ఎప్పుడు కాదు. మీరు ఒక విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గురించి మోడీ ఎంత అసహ్యంగా మాట్లాడో ఒక్కసారి మీరు వినండి. సీఎం చంద్రబాబుకు ఇప్పుడు ఏమైందో అని తనకు ఆందోళనగా ఉంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వినండి. చంద్రబాబు మాటికి మోదీ కంటే సీనియర్ అని చెప్పుకుంటున్నారని ఎత్తివ చేస్తారు. తనకంటే చంద్రబాబు సీనియర్ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు మోదీ. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈ రోజు జరిగిన ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడుతూ ఏపీ సీఎం పై వ్యంగ్యాస్త్రాలు సందర్శించారు మోదీ. देश को धुएं में जीने के लिए छोड़ दिया था, वो अब देश में झूठ का धुआं फैलाने में जुटे हैं। झूठ की बुनियाद पर महामिलावट में लगे हैं। संगत का असर ये है कि यहाँ के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं। साथियों, उन्होंने वादा किया था कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा, लेकिन खुद ने ही यू टर्न ले लिया। उन्होंने अमरावती के नवनिर्माण का वादा किया था, लेकिन अब पुनर्निर्माण में कुछ लगे, खुद के पुनर्निर्माण में लग गए हैं। आंध्रा के गरीबों के लिए नई योजनाएं चलाने का वादा किया था, लेकिन मोदी की योजनाओं पर ही अपना स्टिकर लगा दिया है। साथियों, मैं तो हैरान हूं చూడు ఇంకా వినండి. వినండి. वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है,
बदलने में आप सीनियर है, नए नए दलों से गठबंधन करने में आप सीनियर है, अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में, अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर है आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में, लेकिन ఇవన్నీ మాటలు మోడీ మాట్లాడినాడు. ఎప్పుడు ఇది ఎప్పుడు మాట్లాడినాడని కదా వాళ్ళ మధ్యలో. అది కాదు, వినండి దయచేసి, మీరు వినాలి దయచేసి. చంద్రబాబు నాయుడు ఏమన్నా తక్కువ తిన్నాడా? చంద్రబాబు నాయుడు మోడీ గురించి ఏమన్నాడు? We start with the big story as the opposition continues its abuse politics, the politics of name calling against the Prime Minister. Now, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has created controversy and he has compared Prime Minister Modi to a terrorist. The Abuse Modi campaign continues after Hitler jibed by Naidu earlier. Now, Naidu himself has gone ahead and called the Prime Minister a terrorist. The Andhra Pradesh Chief Minister also fear-mongered, saying that minorities will suffer if Modi is elected to power. Naidu had earlier called Prime Minister Modi and KCR as economic terrorists. It was a shocking comment by Chandrababu Naidu, the Andhra Pradesh Chief Minister. Listen. వినండి, తొందరపడద్దు మీరు. అందుకే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని కోరేది, నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ ట్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? సో కాబట్టి రాజకీయాలలో అవసరాల కోసమని రాజకీయం మార్చడము, ఓడిపోయిన తర్వాత ఎవరిని అవమానిస్తాడో వాళ్ళ ఒడిలోనే తల దాచుకోవడము. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని మోడీ అన్నాడు. మోడీని ఆయన టెర్రరిస్ట్ అన్నాడు. కాబట్టి ఈ భావన బీజేపీలో ఉంది. తర్వాత బీజేపీ సొంతగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో సొంతగా అధికారంలోకి రావాలనుకుంటుంది. పవన్తో పొత్తు పెట్టుకొని పవన్ అండ్ బీజేపీ ఇద్దరి పొత్తులో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న ఒక ఆలోచన, ఒక ఉడంబడిక ఉంది. సో చంద్రబాబు నాయుడు ఏంది, బీజేపీ ఇంకా ఎదిగితే తన కొడుకు రాచరికం దెబ్బతింటుంది, తన కొడుకు నెక్స్ట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు అనే ఆలోచనతోనే తన కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు కోసమని దాదాపు హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇవాళ ఒక వినండి దయచేసి ప్లీజ్, మీరు ఆ ప్రశ్న అడిగే సమాధానం. ఇవాళ ఎవరైనా ఒక రాష్ట్ర మంత్రి అంతర్రాష్ట్రాలకు తిరిగి ఇతర దేశాలకు పోయి బిజినెస్ వ్యవహారాలు చేసి అసలు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఇంకోడెవడు మంత్రియే లేనట్టుగా, వాడెవడికి యోగ్యతే లేనట్టుగా ప్రతి దశ లోపల లోకేష్ బాబుకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కూడా ఇవాళ కేంద్ర వర్గాలలో, ఇతర రాజకీయ వర్గాలలో ఒక ఇష్యూ అయి కూర్చుంది. సో కాబట్టి ఒకవేళ మోడీ అమిత్ షా కనుక చంద్రబాబు నాయుడు మీద, ఆయన రాజకీయ వ్యవహారాల మీద అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే మాటలు మాట్లాడినారో అది వాస్తవం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది వాస్తవం కాకపోవచ్చు. ఎప్పుడైతే నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాను కలిసారో వాళ్ళ మధ్యలో జరిగినటువంటి చర్చ ఏంటిదనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి తెలిసే అవకాశాలు లేవు. ఆయనది ఊహాగానమే అనుకుందాం. మనలో మాట రాజకీయాలలో ఊహాగానం చేయడము, కొంత తప్పు ఒప్పులు అని వ్యవహారం చేయడం అనేది సహజం. ఇప్పుడు నిన్న ఢిల్లీలో కూడా కర్ణాటక చీఫ్ మినిస్టర్ను మార్చాలా అనే దాని విషయంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు యాక్చువల్లీ ముఖ్యమంత్రి మార్పు సంగతి మేము డిస్కషనే చేయలేదు, ఓన్లీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యవహారాలే మేము మాట్లాడుకుంటాం, మీరేది ఊహాగానాలు చేయకండి అని కేసీ వేణుగోపాల్ చెప్పినాడు. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఏం జరుగుతుంది, సిద్ధరామయ్య రేపో ఎల్లుండో రాజీనామా పెట్టి శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాతావరణం కర్ణాటకలో జరుగుతుంది. అయితే నిన్న కొన్ని పత్రికలు ఏం రాసినాయి, అసలు ముఖ్యమంత్రి మార్పు అనేది కేవలం ఊహాగానమే, ముఖ్యమంత్రి మార్పు లేదు అని, రాహుల్ గాంధీ శివకుమార్కు దెబ్బ కొట్టాడని, మోసం చేశాడని, ద్రోహం చేశాయి, ఇట్లా రకరకాల వార్తా కథనాలు వచ్చినాయి. సో వార్తను వార్తలాగా చూడకుండా వ్యక్తిగతమైన విమర్శగా భావించడము సంకుచిత స్వభావము పవన్ కళ్యాణ్ది.
పవన్ కళ్యాణ్ అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడిన సందర్భమే కాదు, మాట్లాడాల్సింది కాదు. ఒకవేళ తన కార్యకర్తలు ఆ రకంగా చేస్తే రాజకీయాల్లో విశ్లేషణ చేసేవాళ్ళు, విమర్శించే వాళ్ళను శత్రువులుగా భావించొద్దు, ఇట్స్ ఎ స్పోర్టివ్ గేమ్ అని గనక ఆయన అనుంటే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చాలా పరిణితి గల వ్యక్తి అని అనుకునేవాడు. ఎప్పుడైతే ఆంధ్ర పోలీసులు వస్తారు అనే సంగతి తెలంగాణ పోలీసులకు తెలిసిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ను కనుక తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తే ఇది రాష్ట్రంలో చాలా పెద్ద అలజడికి దారితీస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు చప్పుడేక కూర్చోరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఒక నాయకత్వపు లక్షణాలు గల వ్యక్తి, 2 సార్ల కౌన్సిల్ సభ్యుడు. కాబట్టి ఇది తెలంగాణ లోపల అశాంతికి దారిస్తుందని ముఖ్యమంత్రియే, హోమ్ మినిస్టర్ అతనే కాబట్టి తన పోలీసు యంత్రాంగం ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వర్కు రక్షణ కల్పించినాడు. అక్కడంతా పోలీస్ పైరా ఆర్గనైజ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రీజనబుల్ డౌట్స్. ఈ పరిస్థితులలో వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినంత మాత్రంలో పోలీసులు ఆయనకు నోటీసే ఇవ్వలేదు, ఆయన అరెస్టే చేయలేదు. అరెస్ట్ చేసినాక ఏముంటుందమ్మా, చెట్టు మీద పండు తెగిన తర్వాత నేల మీదనే పడుతుంది. ఒకవేళ అక్కడ నుంచి పోలీసులు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఇక్కడికి వచ్చినా, అదేమంటే ఇక్కడ తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏకాకి కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనుక తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు, ఈ ఆంధ్ర రాజకీయాలను తెలంగాణలో సాగనీయము అని చెప్పడమే ఈరోజు ప్రెస్ క్లబ్ లోపల భారతీయ క్రాంతి దళ్ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రోగ్రాం. అందులో కొందరు మాటలు మోతాజు దాటారు, కొందరు ఇంకో రకంగా మాట్లాడారు, కొందరు కొంత పరిధిలో మాట్లాడారు. ఏది ఏమైనా మూల ఉద్దేశం ఏంది అని అంటే, మీరు అంటే ఆంధ్ర రాజకీయాలను తెలంగాణలో స్ప్రెడ్ చేయాలని. తర్వాత ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు, తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేసినటువంటి కేసీఆర్ పార్టీని చిన్నభిన్నం చేయాలా, పాతాళంలోకి తొక్కాలన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెలంగాణలో పునరుద్ధరించాలన్న ఆలోచన మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండడం వల్ల డెఫినెట్గా ఇక్కడ తెలంగాణ వాదులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు అట్లా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. తర్వాత రెండవది ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ వ్యాపారవేత్తలు కానీ ఆంధ్రాకు రాకుంటే మాకు ఒరిగేది ఏం లేదు. కానీ ఆంధ్ర వ్యాపారవేత్తలు ఇక్కడ తెలంగాణలో కూడా 3 పూలు 6 కాయలని ఇవాళ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు? సీఎం రమేష్కి ఇచ్చిన. ఆంధ్ర వ్యాపారవేత్తలకి ఎన్ని అవకాశాలున్నాయి ఈరోజు. వీళ్ళ రాజకీయం అంతా ఇక్కడ. వాళ్ళు అన్నారు ఒక మాట, ఏమని, ఓట్లు వచ్చినప్పుడు వీళ్ళు ఆంధ్రాకు పోతారు, ఇక్కడ కేవలం ఉంటారు, ఓట్లు మాత్రం ఓటు హక్కు అక్కడే ఉంది అని. సంక్రాంతి కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన ఫెస్టివల్స్ కానీ కోడి పందాలు కానీ ఇవన్నీ వస్తే హైదరాబాద్ జంట నగరాలు ఖాళీ అయిపోతాయి. దసరాకు దీపావళికి ఎట్లా వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి? వాళ్ళు కేవలం ఇక్కడి సంపదను వినియోగించుకొని సుఖంగా వాడుకొని వాళ్ళ లాయల్టీ మాత్రం ఆంధ్ర పట్ల ప్రదర్శిస్తున్నారు అనేది భావన తెలంగాణ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది అది. కాబట్టి వాళ్ళు అదే భావన ఈనాడు వ్యక్తం చేసినారు. ఇప్పుడు వాళ్ళు గమనించాలి, ఆంధ్ర రాజకీయాల వాళ్ళు, ఆంధ్ర వ్యాపారవేత్తలు ఆలోచించాలి. అసలు ఒకసారి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్నదమ్ములుగా బతుకుతున్న ఈ వాతావరణాన్ని చెడగొట్టే పనిని వాళ్ళు చెయ్యొద్దు. వాళ్ళు కనుక ఒకవేళ అగ్గి రాస్తే దాని తర్వాత ఆ బడబాగ్నిలో కాలిపోయేది వాళ్ళే, వీళ్ళు కాదు. ఇప్పుడు తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల ఎప్పుడూ ఒక రకమైనటువంటి భావన కలిగే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ చంద్రబాబు నాయుడుని తెలంగాణ వాళ్ళు అనుమానిస్తారు, దాంట్లో డౌటే లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుకు కుడిభుజంలాగా ఉన్న పవన్ కళ్యాణ్ని అనుమానిస్తారా లేదా? ఇప్పుడు మా వాళ్ళు అంటున్న ప్రశ్న ఒక సమాధానం అమ్మా, కొన్ని ఫీల్డ్లలో తెలంగాణ వాళ్ళకు ప్రవేశం ఉందా? ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ మా తెలంగాణలో పెట్టుకున్నారు, ఫిలిం నగర్ అని పెట్టుకున్నారు. ఎంతమంది తెలంగాణ కళాకారులకు మీరు అవకాశాలు ఇచ్చారు? మళ్ళీ అప్పుని మరి తెలంగాణలో ఉన్న గొప్ప నాయకులు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఉన్నాడు, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో ఎవరిదన్నా ఒక బొమ్మ పెట్టారా? తెలంగాణ వాళ్ళు మాత్రము ఆంధ్ర వాళ్ళ బొమ్మలు అన్నీ ఇక్కడ పెట్టుకో. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మలు లేవా తెలంగాణలో? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, పల్లెలకు ఉన్నాయి, జంటనగర్లో ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఇంకొక పెద్ద విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాలన్న ప్రయత్నము
అంటే దీన్ని ఏ రకంగా చూస్తారు? సరే, ఇక్కడ డెఫినెట్ మనం చూస్తారు. ఒకసారి నేను మాట్లాడొచ్చా? ఎస్, మాట్లాడి. మీరు 7 సంవత్సరాల క్రితం వీడియో చూపించి అది ఎప్పుడో అంటే ఎలక్షన్ 2019 ఎలక్షన్స్ కు ముందు చూపించినటువంటి కరెక్ట్ అమ్మా. ఒక ఎన్నికల నుంచి ఇంకో ఎన్నికలకి రాజకీయాలు మారుతాయి. రాజకీయ శక్తుల పునరీకరణ అనేది ఎన్నికలప్పుడే జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి బేసిక్ గా టీడీపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ లో ఒక ఏలుబడి ఏడారు. మరి అదే చంద్రశేఖర్ అంటే కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. కరెక్ట్, వ్యక్తే కదా వచ్చాడు. ఎస్, ఎగ్జాక్ట్.